హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన రాజమండ్రిలోని జైల్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఖైదీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది మన దానవేపేటలోని రొయ్యలనాడు మిలిటరీ హోటల్, రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. మరి ఈ రెస్టారెంట్లో జైల్ థీమ్ ఎలా పెట్టారో, ఫుడ్ ఎలా ఉందో నాతో పాటు ఈ వీడియో చూసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెస్టారెంట్లో జైల్ థీమ్ రిప్రజెంట్ చేసేలా ఖైదీలు ఉండే సెల్ల వాల్స్ మొత్తం లైటింగ్స్తో బాగానే రిప్రజెంట్ చేశారు. బట్ ఇంకా చేతికి వేసే బేడీలు, రూమ్స్ లోపల కుండ లాంటి డెకరేట్ చేస్తే ఇంకా బాగుండేది. వెంకీ ఫేవరెట్ నెంబర్ 6 కాబట్టి మేమైతే సెల్ నెంబర్ 6 తీసుకున్నాం. ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2. ఈరోజు మాతో పాటు మా ప్రసాద్ అన్నని కూడా డిన్నర్కి పిలిచాం. అరే ఆకలేస్తుందంటే తను వచ్చే వరకు ఆర్డర్ ఏమని అన్నాడు ఈ వెంకీ గాడు. ఫైనల్గా మా ప్రసాద్ అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మెనూ కార్డ్ ఓపెన్ చేసి ఆర్డర్ స్టార్ట్ చేసాం. బట్ మేము ఎంత పెద్ద తప్పు చేసామో వీడియో చివరి వరకు చూసి మీరే తెలుసుకోండి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ చికెన్ మ్యాజిక్ స్టిక్తో స్టార్ట్ చేసాం. నేను సింపుల్గా 10/10 రేటింగ్ ఇస్తా, మీరే అర్థం చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ చికెన్ స్టార్టర్స్కి అయితే 10/8 ఇస్తా. నేను టేస్ట్ చేసిన తర్వాత ముందు వెంకీ ప్లేట్లో ఆఫ్ వేసుకొని మిగిలింది మా అందరికీ పంచుతున్నాడు చికెన్ పిచ్చోడు. అబ్బా, దీనికోసమే ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా. ఇప్పుడు ఫుల్గా తినలేనని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సరిగ్గా తినలేదు. అంత ఇష్టం ఫిష్ అంటే. నాలాగే మీకు కూడా ఫిష్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి అమ్మా, ఇదే ఆస్వాదించే టైం. మా చిట్టి అయితే మండీ బిర్యానీ ప్లేట్ చూసి అల్లిపోయింది. మా నలుగురికి అయితే 2 హాఫ్ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టర్స్ హెవీగా ఇస్తే మాత్రం ఫుడ్ ఆలోచించి ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో వీడియో ఎండింగ్లో చూపిస్తా. అరే ఏంట్రా ఇది? ఇది జైలు అంటే జైలుకి తగ్గట్టే ఉంటది స్పేస్. చిట్టి ఏం తింటా? చాలా బాగుంది చిట్టి. ఎలా ఈ చికెన్ పిచ్చోడు ఫుడ్ ఉంది కదా అని ఎంత చెప్తున్నా వినకుండా మళ్ళీ ఖైదీ స్పెషల్ చికెన్ అని ఆర్డర్ పెట్టాడు. నాకు ఫిష్ అంతా తినేసరికే గంట పట్టింది. బట్ టేస్ట్ బాగుంది అనుకోండి. ఎలాగోలా జైల్లో కూర్చొని తింటున్నందుకు కోర్టుకి వెళ్ళకపోయినా ఆర్డర్ పెట్టిన దానికి న్యాయం చేద్దామని గట్టిగానే ప్రయత్నించాం. కానీ ఆఖరికి న్యాయం గెలవలేకపోయింది. నీ వల్ల కావట్లేదు, ఇంకా సగం కూడా అవ్వలేదు. జైల్లో నుంచి కరువు పట్టి వస్తారు కూడా వాళ్ళ తింటారు. ఎంత ఫుడ్ అంటే వాళ్ళు ఇలా తినగలది 2 అని చెప్తున్నారు. అది పాయింటే. జైల్లో ఫుడ్ ఎక్కువ దొరకదు కదా. మరి ఎక్కడ మాకు తెలియక ఎక్కువ చెప్పేస్తున్నాం. మీరు అతికిమించి చెప్పుకోండి, తక్కువ చెప్పండి. మేమైతే తెలియక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. మీరు మాత్రం అలాంటి తప్పు అసలు చేయకండి. ఇంకా చూసారు ఆప్షాపాలు పడిపోతున్నాం ఆఫ్ తినడానికి. మీరు వస్తే మాత్రం 2 సింగిల్స్ చెప్పుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. కావాల్సి రేపు మైక్రోవేవ్లో ఫిష్ చూడు కంప్లీట్ చేయగలిగాం. అలాగా అట్లేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. అలాగా అట్లేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అసలు ఏం తిన్నా? ఫిష్ మొత్తం నేనే తిన్నా. ఇంకా డెజర్ట్స్కి ఇంకా ప్లేస్ లేదమ్మా. అసలు సమస్య లేదు. ఇంకా డెజర్ట్ తిన్నానంటే ఇక్కడే పడుకునిపోవాలి జైల్లో. నాకు ఓపిక లేదమ్మా.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒకటి చెప్తున్నా, డబ్బులు పారేసాక అన్నిటికంటే అది, ఫాస్ట్గా ఏమొస్తుంది నువ్వు డబ్బులు చెప్పనా? పారేసావు. బిల్లు వస్తుంది. ఆ డబ్బులు పారేసావు చేస్తా చెప్పునియా లాస్ట్ ఇది లేకపోతే పని అవ్వదు. బిల్ పే చేశాక ప్లేట్లో మిగిలిందంతా పార్సిల్ చేపించమన్నాను అనమాట. ఎందుకంటే మా అంబులెన్స్ పాయింట్ దగ్గర మా పొట్టుగాడు ఉంటాడు. సో రెస్టారెంట్ ప్లేట్లో అలా వదిలేకుండా ఆ ఫుడ్ మొత్తం దానికి పెట్టేసాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ వెంకటేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.